హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం ఆదిబట్లలో ఉన్నామండి. ఈ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ టీసీఎస్ ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అపార్ట్మెంట్ అండి. మనకి రెండు సైడ్ కూడా పెద్ద రోడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 120 ఫీట్ రోడ్ అండి, ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇలా వెళ్తే మొత్తం మనకి టీసీఎస్ చాలా దగ్గర చూపిస్తాను. లోపలికి వెళ్ళాక ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి. మనకి ముందు అక్కడ బైక్ లాక్కున్నాయి కదా, అక్కడ మనకి ఎగ్జిట్ వస్తుంది. ముందు చూస్తే చిన్నగా అనిపిస్తుంది చూడండి, చాలా పెద్ద అపార్ట్మెంట్. చూడండి ఇక్కడ నుంచి ఎంత పెద్దగా అనిపిస్తుందో. ఇందులో మనకి 2 BHK ఫ్లాట్స్ వచ్చేసి 1242 SFT నుంచి 1300 SFT వరకు ఉన్నాయండి. ఇందులో మనకి 3 BHK ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. అవి వచ్చేసి మనకి 1600 SFT నుంచి 1743 SFT వరకు ఉన్నాయి. ఇందులో మనకి సౌత్ ఫేసింగ్ తప్ప అన్ని ఫేసింగ్లు ఉన్నాయండి. ఇది టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుందండి. ఫ్లోర్ కి 17 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 90 ఫ్లాట్స్ ఉంటాయి. ఇందులో మీకు 2 BHK ఫ్లాట్ అలాగే 3 BHK ఫ్లాట్ చూపిస్తాను. ఇందులో ఆల్రెడీ చాలా వరకు సేల్ అయిపోయినాయి, లివింగ్ కూడా ఉంటున్నారు. అవన్నీ మీకు చూపిస్తాను. మనకి గ్రౌండ్ లో మొత్తం కూడా కమర్షియల్ ఉంటుందండి. చూడండి కనిపిస్తుంది కదా. ఇక్కడ సేల్స్ మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపించి లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఇక్కడ సేల్స్ మేనేజర్ ఉందని చెప్పాను కదా, వాళ్ళతో మాట్లాడదాం రండి. మీ పేరు? శివ. సైట్ దగ్గర వీలే ఉంటారండి. ఇప్పుడు వీళ్ళు అడిగి తెలుసుకుందాం రండి. ఇతని పేరు శివ, సేల్స్ మేనేజర్ అండి. చెప్పండి, ఇక్కడ అంతా స్టార్టింగ్ ఎంత సెఫ్టీలో ఉన్నాయి? మనకి ఇక్కడ ఏంటంటే 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి మేడం. ఇది మనది గేటెడ్ కమ్యూనిటీ. అంటే మనకి 2 BHK ఎంత సెఫ్టీ నుంచి ఉంది? 2 BHK మనకి 1240 నుంచి 1300 SFT వరకు ఉంటుంది. వెరాజ్ 3 BHK 1600 నుంచి 1743 వరకు ఉంటుంది. ఎంత కారిడార్ అండి. ఇది వచ్చేసి మనకి 6.10 ఉంటుంది. అంటే మొత్తం 3 లిఫ్ట్స్ అండి. మనకి లాస్ట్ లో ఒకటి ఉంటుంది, ఇక్కడ కూడా మధ్యలో ఒకటి 3 లిఫ్ట్స్ ఉంటాయి. మొత్తం కూడా ఒక ఫ్లోర్ కి 17 ఫ్లాట్స్ ఉంటాయండి. ఇందులో మనం ఫస్ట్ 3 BHK ఫ్లాట్ చూద్దాం. ఇప్పుడు మనం 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దామండి. ఒకసారి మనకి మెయిన్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ ఇచ్చారు. చూడండి చాలా బాగుంది, చాలా స్టాండర్డ్ కూడా ఉంది. రండి లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఇది హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి. ఒకసారి చూడండి, చాలా స్పేసెస్ ఉంది. అక్కడ హాల్, ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్ అండి. మనకు డైనింగ్ లో కూడా చాలా పెద్ద విండో వచ్చింది. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. మనకి ట్యాబ్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇక్కడ టీవీ యూనిట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. అంటే మనం వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది. ఈ ఫ్లాట్ మొత్తం కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. చూడండి, ఇవి వచ్చేసి మనకి యూపీవీసీ విండోస్ నెట్తో సహా ఇచ్చారండి. చూడండి మొత్తం సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం రండి. కిచెన్ లో మాత్రం 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు మనకి వుడ్ వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి సెల్ఫ్ సైజ్ ఇవ్వలేదండి. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది. చూడండి ఇక్కడ మనకి చిన్న గ్రానైట్ ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ మనకి ట్యాప్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం. 3 BHK కదా, ఒక్కొక్క బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూద్దామండి. మనకు అన్ని బెడ్రూమ్లలో కూడా చాలా స్టాండర్డ్ డోర్ ఇచ్చారు చూడండి, చాలా స్టాండర్డ్ ఉన్న డోర్లు అయితే. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఒకసారి చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఇది కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి. మనకి ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. దీనికి ఆపోజిట్లో థర్డ్ బెడ్రూమ్ ఉంది. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది కొంచెం చిన్నగా ఉంది. ఈ ఫ్లాట్ మొత్తం కూడా 3 వాష్రూమ్స్ అండి. 2 బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్ వచ్చింది, ఒకటి కామన్ వాష్రూమ్ చూపించాను కదా. ఇక్కడ బాల్కనీ చూపిస్తాను రండి. మనకి బాల్కనీకి వచ్చేసి యూపీవీసీ డోర్స్ ఇచ్చారండి. ఇది బాల్కనీ అండి. ఒకసారి వ్యూ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, అన్నీ కూడా మనకు అపార్ట్మెంట్సే ఉన్నాయి. మనకి అపార్ట్మెంట్ పక్కనే టీసీఎస్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం 3 BHK చూసాం కదా, మీకు ఒక 2 BHK చూపిస్తాను, మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా ఉంటుందని.
ఇప్పుడు మనం 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను. ఇప్పటిదాకా మనం ఈస్ట్ ఫేసింగ్ చూసాం కదా, ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. మనకి అన్ని డోర్లు చూడండి చాలా స్టాండర్డ్గా ఇచ్చారు. ఇందులో కూడా మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి. చూడండి చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. మనకి టీవీ యూనిట్ ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, మనం ఇక్కడ కూడా టీవీ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి డైనింగ్ ప్లేస్. మనం వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్. ఇది కిచెన్ అండి. ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. అంటే మనకి వెస్ట్ ఫేసింగ్లో మాత్రం చాలా బాగా వచ్చిందండి కిచెన్ అయితే. అంటే మామూలుగా ఒక బెడ్రూమ్ అంతా వచ్చింది చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా అండి. మనకి ఇక్కడ ట్యాప్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్రూమ్ మిషన్ పెట్టుకొని పాయింట్ ఇచ్చారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. నేను బెడ్రూమ్ సైజెస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎందుకంటే మనకు ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్క ఎసెప్ట్లో ఉంది కాబట్టి మీకు సైజెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్లో అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. ట్యాప్స్ అన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి ఒక ప్లస్ పాయింట్ ఉంది, అది కూడా చూపిస్తాను రండి మీకు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో సేమ్ అలానే ఉంది. ఇక్కడ మనకి బాల్కనీ, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు. మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూసుకున్న వాళ్ళకి చూడండి వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఈ ఫ్లాట్ నుంచి అక్కడ వరకు 60 feet ఉంటుందండి. అలాగే మనకి రోడ్ వచ్చేసి 40 feet రోడ్డు. మనకి వెంటిలేషన్ అయితే 100 feet అంత వెంటిలేషన్ వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే మనకి వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి. చూడండి మనకి ఇక్కడ నుంచి TCS కనిపిస్తుంది అండి, మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి ఈ రోడ్డు 40 feet రోడ్డు TCSకి వెళ్తుంది. ఇప్పుడు మనం 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దామండి. ఇప్పటిదాకా మనం 3 BHK ఈస్ట్ ఫేసింగ్ చూసాం కదా. 2 BHKలో ఈస్ట్ ఫేసింగ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తానండి. అంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది ఎలా వస్తుంది అనేది. ఇదంతా హాల్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఇచ్చారండి. ఇది సపరేట్గా మనకి డైనింగ్ ప్లేస్. మనకి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది కిచెన్. మనకి ఇందులో కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్లో వచ్చిందండి. ఇప్పుడు మీకు వాష్ ఏరియా చూపించుకుంటే ఒకటి చూపిస్తాను రండి. మనకి వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మీకు ఒకటి చూపిస్తానని చెప్పాను కదా. చూడండి మనకి TCSకి అయితే ఎంత దగ్గరలో వచ్చామో. TCS పక్కన ఈ అపార్ట్మెంట్ ఉందండి. చాలా మంది అడుగుతుంటారు కదా TCS దగ్గర చూపించండి అని. పక్కన అంటే చూడండి ఎంత దగ్గర ఉందో. మనకి TCSకి ఇంత దగ్గరలో ఉంది. అలాగే మనకి 120 feet రోడ్డుకు ఉందండి కమర్షియల్. అలాగే ఇంకొక రోడ్డు కూడా మనకి 40 feet రోడ్ అండి, చాలా పెద్ద రోడ్డు. ఈ అపార్ట్మెంట్కి అయితే అన్ని ప్లస్ పాయింట్లే. మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకి అన్ని బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. ఈస్ట్ ఫేసింగ్లో 2 BHK తీసుకున్న వాళ్ళకైతే చూడండి పక్క నుంచి కనిపిస్తుంది TCS అయితే. చూడండి దగ్గర కనిపిస్తుంది. అంటే TCSలో వర్క్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది, పక్కనే ఉంటుంది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి మాస్టర్ బెడ్రూమ్ సేమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సేమ్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ. చూడండి ఇది TCS. ఇక్కడ చూడండి ఎన్ని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, చాలా అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. TCSకి ఇంత దగ్గరలో వీడియో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. చూడండి ఇందులో ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారండి చాలా మంది కూడా. చూడండి ఇక్కడ కూడా చూడండి అందరు లివింగ్ ఉంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఒక ఫ్లాట్కి ఇంకొక ఫ్లాట్ ఎదురెదురు ఉండవండి, చూపిస్తానండి. అంటే సైడ్కి ఉంటాయి మనకి మెయిన్ డోర్లు వచ్చేసి. ఇప్పుడు ఒక ఫ్లాట్ ఇక్కడ ఉంది కదా, మనకి దీనికి ఆపోజిట్లో ఉండవు, సైడ్కి ఉంటాయి. మనకి డక్ ఏరియా వచ్చేసి 7 feet ఉంటుంది. అంటే కామన్ వాల్స్ అయితే ఎక్కడ ఉండవు. ఇప్పటిదాకా నేను చెప్పాను కదా TCS పక్కనే ఉన్నామండి. ఇక్కడ నుంచి క్లియర్గా చూపిస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి ఎంత దగ్గరలో ఉన్నాము. అంటే చాలా మంది అడుగుతారు కదా TCS దగ్గరలో అని. చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఒక్కొక్క ఎమ్ఎన్టీస్ మీకు చూపిస్తాను రండి.
ఇందులో ఏమేమి ఎమ్ఎన్టీస్ ఉన్నాయి ఇప్పుడు నాకు ఒక్కొక్కటి చూపించండి, అంటే మా వాళ్ళు కూడా చూస్తారు కదా. తప్పకుండా. దీంట్లో మనకి ఏంటంటే బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్కి ప్రొవిజన్ ఇచ్చినాం. ఓకే, ఇది సొసైటీకి వస్తుంది మనకి. ఓకే. ఇవన్నీ కూడా మనకి గ్రౌండ్ లో ఉన్నాయా? ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి మొత్తం. ఇది వచ్చేసి మనకి జిమ్ వస్తుంది. ఇది జిమ్ అంటే లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇదంతా కూడా మనకి జిమ్ అండి. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే మనకి విజిటర్స్ లాబీ వస్తుంది. ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, అదేమో దీనికి సంబంధించిన రెస్ట్ రూమ్స్. ఇవి రెస్ట్ రూమ్స్. లాన్ ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా అక్కడ ఉంటుంది. ఓకే, ఇది లాన్ ఏరియా. టోటల్ సి షేప్ లో ఉంటుంది మేడం బ్లాక్ మొత్తం. మొత్తం అక్కడ సైడ్ ఉంటుందా? ఐ మీన్ బ్లాక్ మొత్తం సి షేప్ లో ఉంటుంది. వెంటిలేషన్ కోసం మనం సి షేప్ లో కన్స్ట్రక్షన్ చేసినాం. ఓకే, ఇలా ఎందుకు ఇచ్చారంటే మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. అన్ని ఫ్లాట్ లో కూడా మనకి వెంటిలేషన్ బాగుంటుంది. చెప్పండి. ఇక్కడ వన్ సైడ్ బాస్కెట్బాల్ కోర్ట్ వస్తుంది. ఓకే, సో మేజర్ గా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లో ఏంటంటే వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చూద్దాం, మనం బ్యాంకెట్ హాల్ చేద్దాం. ఇక్కడ ఉందా? దీంట్లో ఏంటంటే 150 to 200 మెంబర్స్ వరకు అకామిడేట్ కావచ్చు. ఓకే, ఈ హాల్లో మనకి 150 నుంచి 200 వరకు మెంబర్స్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇందులో మనకి కిచెన్, మనం ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చినాం, దాని పక్కనే కిచెన్, మినీ కిచెన్ ఇచ్చినాం. అక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఇదేంటండి? ఇక్కడ డే కేర్ వస్తుంది. ఓకే, ఇది డే కేర్ అంట మన లొకేషన్. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ దీని పక్కనే మనకి కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్ హాల్. ఇది ఏటీఎం వస్తుంది. ఇది మీటింగ్ హాల్ అంటండి. ఇది వచ్చేసి మనకి ఏటీఎం ప్రొవిజన్ ఇచ్చినాం. ఓకే, ఇందులో మనకి ఏటీఎం కూడా ఉంది. ఇక్కడ మనకి ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఓకే, ఇందులో మనకి ఇండోర్ గేమ్స్ ఇచ్చారా? రండి ఇప్పుడు మనం ఇండోర్ గేమ్స్ ఇద్దాం. ఇవన్నీ కూడా మనకి ఇండోర్ గేమ్స్ అండి. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ప్లేస్. ఇదంతా పార్కింగ్. ఇది ఎగ్జిట్ గేట్ అండి. మనకి 2 సపరేట్గా ఇచ్చారు. అది వచ్చేసి పవర్ బ్యాకప్ అండి. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఇచ్చారండి. చూడండి, మనకి చుట్టూ ఉంటుంది, అపార్ట్మెంట్ చుట్టూ ఉంటుందండి. ఇప్పుడైతే ఎమ్ఎన్టీస్ చూసాను కదండి. ఇంకేమేమి ఎమ్ఎన్టీస్ వస్తున్నాయి ఇప్పుడు నేను చెప్తాను. మనకి పార్కింగ్ వస్తుందండి. లిఫ్ట్ కూడా చెప్పాను కదండి, 3 లిఫ్ట్స్ వస్తాయి. అలాగే మనకి 24 hours సెక్యూరిటీ ఉంటుంది. మనకి పవర్ బ్యాకప్ ఉందండి. పవర్ బ్యాకప్ కూడా మనకి ప్రతి ఫ్లాట్ కూడా ఉంటుంది. ఇండివిజువల్ గా పవర్ బ్యాకప్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎమ్ఎన్టీస్ అండి. అలాగే మనకి ఎక్కడ కామన్ వాల్స్ లేవండి. ఇండివిజువల్ హౌస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. అలాగే మనకి 24 hours వాటర్ ఫెసిలిటీ ఉందండి. ఇవన్నీ కూడా మనకి ఇందులో ఎమ్ఎన్టీస్ ఇస్తున్నారు. ఈ ఎమ్ఎన్టీస్ అన్నిటి కూడా ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయండి. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 4500 ఫర్ ఎస్ఎఫ్టీ అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ సేల్స్ మేనేజర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చండి. మీరు వచ్చే ముందు కాల్ చేశారనుకోండి, సైట్ దగ్గర ఉంటే వాళ్ళు చూపిస్తారు. ఇప్పటివరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.